మార్నింగ్ గైస్. ఈరోజు మదర్స్ డే కదండి. సో మా మమ్మీకి అయితే నేను సీక్రెట్గా తెలియకుండా కేక్ అయితే తెప్పించాను. సో ఇది మా మమ్మీతో అయితే కట్ చేపిద్దాం. తను ఎలా షాప్ అవుతుందో చూద్దాం మనం, ఓకేనా? సో మీ రెడీ. సో గాయ్స్, మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూడండి, తనకైతే ఏడుపు అయితే వచ్చేస్తుంది. తన పిల్లలమైన మనం ఇలా తల్లిదండ్రులకి వాళ్ళకి ఎప్పుడు ఏ పండగ చేయకపోయినా కూడా కనీసం మదర్స్ డే అయినా కూడా వాళ్ళకి చిన్న చిన్న ఆనందం వాళ్ళతోటి మనం సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అండి. సో మా అక్కయ్యతో అయితే నేను ఇలా మా మమ్మీకి కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాను. మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడండి గాయస్, మా మమ్మీకి అయితే ఏడుపు వస్తుంది. తన కన్న పిల్లలమైన మేము ఇలా సెలబ్రేషన్ చేస్తుంటే తనకి చూడండి పట్టలేనంత ఆనందం ఉంది, అలాగే ఏడుపు కూడా వచ్చేస్తుంది. మా మమ్మీకి అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే మా మమ్మీతో ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు. చూడండి తన ముఖంలో ఎంత సంతోషం ఉందో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మమ్మీ. సో ఇలా అక్కయ్య పిల్లలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ మమ్మీతో కేక్ కటింగ్ చేపించారు. వాళ్ళు పిల్లలు కూడా అక్కయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడండి తనకి కూడా ఏడుపు వస్తుంది పాపం. ఎందుకంటే మనం పిల్లలము తల్లిదండ్రులకి ఇలా చిన్న సంతోషం వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవో నా పిల్లలు కూడా చూడండి, నాకు కూడా కేక్ తినిపించి మదర్స్ డే చెప్పి నాకు కిసెస్ అయితే ఇచ్చారండి పిల్లలు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే అక్కయ్య పిల్లలు కూడా నాకు కేక్ తినిపించి హ్యాపీ మదర్స్ డే అమ్మ అని చెప్పి నాతో సెలబ్రేషన్ చేసుకున్నారు. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు కూడా చాలా మా ఇంట్లో ఏంటి అంటే, సో గాయ్స్, మదర్స్ డే స్పెషల్ ఈరోజు మిల్ మేకర్ బిర్యానీ, అలాగే పప్పుచారు, అలాగే ఆలు కర్రీ అండి. పిల్లలకైతే ఇలా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కేక్ కటింగ్ చేపించి పిల్లలందరికీ ఇలా వెజిటేబుల్స్తో వాళ్ళకి భోజనాలు అయితే పెట్టేశానండి పిల్లలకి. పిల్లలు కూడా బాగుంది మమ్మీ అని చెప్పి అన్నారు.